హాయ్ గాయ్స్. సో, ఈరోజైతే నేను ఫస్ట్ టైం నా చేతుల ద్వారా నేనే మేకప్ ఏసుకోబోతున్నాననమాట. సో, నేనెలా వేసుకుంటానో అన్నీ ఈ వీడియోలో ఉంటుంది. సో, మిస్ కాకుండా చూసేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో, మేకప్ స్టార్ట్ చేస్తున్నా. దీంట్లో నేను రిఫర్ చేసిన వీడియోస్ అన్నిట్లో ఫస్ట్ స్టెప్ అయితే మాయిశ్చరైజర్ అనమాట. సో, మాయిశ్చరైజర్ అప్లై చేద్దాం. మాయిశ్చరైజర్ వచ్చేసి నేను లైట్ వెయిట్‌దే యూజ్ చేస్తాను. సో ఇంతవరకు నేనెప్పుడు మేకప్ ఐటెమ్స్ పర్చేస్ కూడా చేయలేదనమాట. జస్ట్ నా పెళ్ళికి వేసుకునే మేకప్ అంతే. మేకప్ ఎప్పుడు నేను కూడా వేసుకొని జస్ట్ లిప్‌స్టిక్ అప్లై చేస్తానంతే. ఎప్పుడేసుకునింది లేదు. సో, ఇలా 30 సెకండ్స్ ఉండాలనమాట. ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజరే. దీనికి బిఫోర్ స్టెప్ ఒకటుంటదనమాట టోనర్ అనేసి. యూ కెన్ అప్లై రోజ్ వాటర్ ఆర్ జస్ట్ ఫేస్‌ని అలా వెట్ చేసుకోవచ్చు అంతే. నేను ఆల్రెడీ వెట్ చేసుకొనొచ్చాను ఫేస్‌ని. నా దగ్గర టోనర్ లేదు గాబట్టి. యాక్చువల్లీ ఫర్గాట్ టు బ్రింగ్ ఇట్ అనమాట. సో, 30 సెకండ్స్ అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ కూడా అప్లై చేశాక ఒక 30 సెకండ్స్ మనం అలానే పెట్టాలనమాట. సో, సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నా. సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలంటే ఇలా 2 ఫింగర్స్‌కి కొద్దిగా ఇలా తీసుకోవాలనమాట. నేను ఇంత తీసుకున్నానంతే. చూసారుగా? లైట్‌గా ట్యాప్ చేస్తున్నానంతే. సన్ స్క్రీన్ మనం ఎప్పుడు బాగా రుద్దాలనమాట. సో, అది బాగా సన్ స్క్రీన్ బాగా మనం రుద్దాలనమాట. సో, సన్ స్క్రీన్ కూడా పెట్టేసుకున్నాను. సన్ స్క్రీన్ కూడా అయిపోయింది. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ అనమాట. 30 సెకండ్స్ అయిపోయింది. సో, ప్రైమర్ అప్లై చేసుకుంటున్నా. నేను అన్నీ నిన్నే పర్చేస్ చేశాననమాట ప్రొడక్ట్స్ అన్నీ. సో, ప్రైమర్ కూడా ఒక 30 సెకండ్స్ అంటే ప్రతి ప్రొడక్ట్ ఒక 20 సెకండ్స్ ఉంటే సరిపోతుందనమాట. ఆయింట్‌మెంట్ స్మెల్ వస్తుంది. ఆయింట్‌మెంట్ లాగుంది ప్రైమర్. సో, మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్. బట్ ఫౌండేషన్ కంటే స్టెప్ ఏంటంటే మస్కారా పెట్టుకోవాలి. సో దట్ మనకి మేకప్ ఏసుకున్న తర్వాత ఏం తుడిపోకుండా ఉంటదనమాట. సో, మస్కారా అండ్ ఐలైనర్ ఇప్పుడు పెట్టేసుకుంటున్నా. ఐలైనర్ కూడా ఫస్ట్ టైమ్ పెట్టుకుంటున్నాననమాట నేను. ఐలైనర్ అప్లై చేద్దాము. కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మస్కారా పెట్టుకుంటున్నా. ఐలైనర్ పెట్టుకోవడానికి నా వల్ల కావట్లేదు. మీకేమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. దీంతోనే ఐబ్రోస్‌ని అలా దువ్వాను. పర్ఫెక్ట్.
మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్. స్మెల్ బాగుంది. సో ఫౌండేషన్కి అయితే నేను స్టిక్ తీసుకున్నాను. స్టిక్ తీసేసుకున్నాను అనమాట. ఇలా ఈ ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీ స్కిన్కి మ్యాచ్ అయ్యేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా అక్కడక్కడ ట్యాప్ చేసుకోండి. మెయిన్గా కళ్ళ కింద బాగా ఇది చేసుకో. సో ఫౌండేషన్ అయితే వేసేసుకున్నా. ఫౌండేషన్ని ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయడానికి ఇది తీసుకున్నాను నేను. కాటుకంతా ఇదైపోయింది. చూసారా, ఫౌండేషన్ నా స్కిన్కి మ్యాచ్ అయ్యేది నేను తీసుకున్నాను. యా, ఎక్కువ వేసినట్టున్నా. ఫస్ట్ టైంగా నాకు తెలీదు. సో మీరే చూసి తీసుకోండి. మీరు వేసుకునేటప్పుడు మీలో ఎవరైనా ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళంటే. ఇప్పుడు కరెక్ట్గా వేసినట్లు అనిపిస్తుంది గాయస్. చూసారా, కాన్సిలర్ వేసాక ఫేస్ లుక్ చేంజ్ అయిపోయింది అనమాట. సో బ్రైట్గా వచ్చా. సో కాన్సిలర్ వేసేసినాక ఒక సెట్టింగ్ పౌడర్ వేసుకోవాలి, దీన్ని కాంపాక్ట్ పౌడర్. సో కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటున్నా. యాక్చువల్లీ ఒక కరెక్టర్ కూడా యూస్ చేస్తుంటారు, ఆరెంజ్ కరెక్టర్ ఫ్యూ పీపుల్. బట్ నాకైతే పిగ్మెంటేషన్స్ ఏం లేదు కాబట్టి నేనైతే యూస్ చేయట్లేదు. ఆరెంజ్ కరెక్టర్ వచ్చేసి ఫౌండేషన్ స్టెప్ కంటే ముందు వేసుకోవాలన్నమాట. నో, ఫౌండేషన్ స్టెప్ తర్వాత ఆరెంజ్ కరెక్టర్ పెట్టేసుకొని కాన్సిలర్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ అనమాట. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ షాడో. ఇట్స్ మై ఫేవరెట్ అనమాట. లెట్స్ గో ఆన్ ఫర్ ఇట్. సో నేనైతే ఐ షాడో కూడా పపెట్ బ్రష్ తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నా చూసారా నా ఐ షాడో. నా ఫేవరెట్ అయితే పింక్. జస్ట్ అలా డిప్ చేసి సో అంతే. నాకైతే చాలా లైట్గా ఇష్టం అనమాట ఐ షాడో. మరి ఎక్కువ ఉండకూడదు, బట్ ఇట్ హ్యాస్ టు అపియర్డ్ అనమాట. నేను సరిగ్గా వేసుకోలేదు అనుకుంటా ఐ షాడో.
లైక్ ఇట్స్ మై వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఐ డి నాట్ పుట్ సరిగ్గా. ఓకే, నాట్ బ్యాడ్. నెక్స్ట్ స్టిక్కర్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టెప్ లిప్స్టిక్. లిప్స్టిక్ మర్చిపోతే ఎలా? లిప్స్టిక్ నాకు నేనే ముద్దస్తున్నాను గాయ. ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదని అనిపిస్తుంది మేకప్ అనేది. ఫైనల్గా ఈ మేకప్ నిలవడానికి ఒక సెట్టింగ్ స్ప్రే యూస్ చేయాలన్నమాట. సో వేసేద్దాం. Here is my setting spray. సో ఇట్స్ డన్ అన్నమాట. ఎక్కువ వేసినట్టున్నా guys. ఎక్కువ వేసినట్టున్నా guys. సో సెట్టింగ్ స్ప్రే వేసాక కొంచెం ఆరనియండి. ఇట్ విల్ సెట్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇది అనమాట నా ఫైనల్ మేకప్ లుక్. ఇలా ఉందో కమెంట్ చేసేయండి గాయస్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరేమైనా నాకు టిప్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకైతే ఏం అస్సలు ఐడియా లేకుండా ఉండే, జస్ట్ వీడియోస్ అలా చాలా వీడియోస్ రెఫరెన్స్గా చూసి నేను ట్రై చేశాను అనమాట మేకప్. నా మేకప్ లుక్, నా ఇనిషియల్ లుక్ ఎలా ఉండింది, మేకప్ వేసాక ఎలా ఉండింది అని నేను యాడ్ చేస్తాను. ప్లీజ్ చూసేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గాయస్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మేము ఉంటాను. బాయ్.